హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం మామూలుగా నేచురల్గా నెయ్యి కరగబెడుతుంటాం కదండి. ఇంట్లోనూ వాసన రాకుండా ఉండాలంటే ఎక్కువ రోజు నెలలో చిన్న బెల్లం ముక్క కానీ లేదా తమలపాకు కానీ వేసి పెట్టినా కూడా మంచి వాసన వస్తూ ఉన్నది. ఇలా చిన్న 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 టిప్స్ ఫాలో అవుతుండే వాళ్ళకి, కొత్తగా ఎవరైనా మన వీడియోలు చూస్తున్న వాళ్ళకి పనికొస్తుందని నేను ఈ వీడియో అనేది పెట్టబోతున్నానండి. నెక్స్ట్ మనం మంచి వాసన రావాలని ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా కూడా బెల్లం ముక్క కానీ తమలపాకు కానీ వేసి పెట్టారనుకోండి, ఇదిగోండి ఇలా మంచిగా కరిగినాక ఆరిపోతున్నది కదా, అప్పుడు వేసి పక్కన పెట్టేసేసేయండి. డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు మంచి వాసన వస్తుంది. తీగానే మూత తీగినా కూడా మంచి స్మెల్ వస్తూ బాగుంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇదిగోండి, నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం రెగ్యులర్గా చికెన్లు అలాంటివి తెచ్చుకున్నప్పుడు వాసన రాకుండా ఉండేటప్పుడు కొంచెం ఒక స్పూను వెనిగర్ వేసి వాష్ చేశారనుకోండి, షింకుల్లో కూడా వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఎవరైనా మన ఇలా కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి చెప్తున్న ఈజీ అవుతుందని, మనం చికెన్ అవి కడిగేటప్పుడు కొంచెం వెనిగర్ వేసి కడిగికున్నా కూడాను చికెన్ అనేది మన చేతులకు కూడా తర్వాత ఇవి వాసన రాకుండా ఉండాలని కొంచెం వెనిగరు ఉప్పేసేసి, నెక్స్ట్ వచ్చేసండి మనం చికెన్ గిన్నెలు కడుగుతుంటాం కదా, కొంచెం బేకింగ్ సోడా వేసేసేసి ఇలా వాష్ చేసేసేసి కొంచెం నిమ్మరసం వేసేసి కలిపేసేసి చేతులకు కూడా వాసన అనేది రాదు. ఇలా కడిగి వాష్ చేసేసుకుంటే నీసు వాసన అనేది రాదు, మన చేతులు కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఎవరైనా మనం చేపలు చికెన్ అవి కడుగుతున్నప్పుడు జిడ్డు కూడా చాలా వరకు పోద్దండి. జిడ్డు కూడా ఎలాంటి జిడ్డు లేకుండా నీట్గా చేతులు కూడా క్లీన్ అయిపోతాయి. ఇలాంటి నెక్స్ట్ టిప్ వచ్చేసండి మనం కర్రీస్ అవి వండుతుంటాం కదా, అలాంటప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువైందనుకోండి, నిమ్మరసం కానీ లేదంటే కొంచెం మసాలా కూరల్లో అయితే నిమ్మరసం పిండి, పులుసు కూరలు అయితే బీప్ పిండి అనేది ఉంటుంది కదా, బీప్ పిండి కొంచెం వాటర్లో వేసేసి బీప్ పిండి కలిపినా కూడా కూర అనేది ఉప్పు అనేది తగ్గిపోద్దండి. ఉప్పు ఎక్కువైన వాళ్ళకి. పప్పు కూరలు అయితే ఒక ఉల్లగడ్డగా కట్ చేసేసేసి ఉల్లగడ్డ అయినా చిన్న ముక్కలుగా వేసినా కూడా పప్పు కూరలో ఉప్పు అనేది తగ్గద్దండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇదిగోండి, నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం మార్కెట్ నుంచి కొత్తిమీర పుదీనా అవి తెచ్చుకుంటాం కదా, అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఎలా స్టోర్ చేసుకోవచ్చో కూడా చూపిస్తానండి. ఇలా గ్లాస్ వాటరు తీసుకొని సగం వాటర్ నిండుగా పోయిబాకండి, సగం వాటర్ తీసుకొని ఇలా ఏరులతో పాటు కొత్తిమీర అనేది ఇలా స్టోర్ చేసుకోండి. కనీసం వారం రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసేసుకొని వేసుకున్నా కూడా కొత్తిమీర అనేది మనకి మార్కెట్లో మనం ఎంత ఫ్రెష్గా వాడుకుంటామో ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా మనం ఇలా నేచురల్ పద్ధతిలో చేసుకుంటే కొంచెం గాలి తగిలే ప్లేస్లో చల్లదనం ప్లేస్లో పెట్టుకుంటే కూడాను కొత్తిమీర అనేది చెడిపోదు. పుదీనా కూడా అలాగే చేసుకోండి. ఎవరైనా కొత్తగా మన వీడియోలు చూస్తున్న వాళ్ళకి ఇది యూస్ఫుల్ టిప్ అని అనుకుంటున్నానండి. మంచి యూస్ఫుల్ అవుతుందని చాలామందికి ఇది. నెక్స్ట్ చూడండి, మన ఇంట్లో ఎప్పుడు ఇట్లా చేసి పెట్టుకున్నా కూడా చూసేదానికి కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పటికప్పుడు కావాలన్నప్పుడు ఇలా కట్ చేసేసుకొని వేసుకుంటా ఉంటే కొత్తిమీర అనేది అయిపోయిన వెంటనే పడేసుకోవచ్చు. ఒక 3 days 4 days వరకు ఫ్రెష్గా అనేది ఉంటుందండి. గాలి తగిలే ప్లేస్లో పెట్టుకుంటే కొత్తిమీర అనేది చెడిపోదు, పుదీనా అనేది చెడిపోదు. వాటర్లో పెడతాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుందండి చూడడానికి కూడాను. ఇలా కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి నెక్స్ట్ అండి, మనం మార్కెట్ నుంచి ఇట్లా సేమియా ప్యాకెట్స్ కానివ్వండి, ఇడ్లీ రవ్వ కానీ మనం డబ్బాలో పోసుకోకుండా ఇలా పెట్టేసేసుకోకుండా గాలి పోకుండా ఓపెన్ చేస్తాం కదా, ఇది ఇలా పెట్టకుండా కొంచెం ఇలా మడిచేసేసేసి ఇలా ఒక చిన్న క్లిప్ కానీ ఏదైనా రబ్బర్ బ్యాండ్ కానీ వేసేసుకున్నాం అనుకోండి, మనకి గాలిపోకుండా ఉంటుంది, చెడిపోకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ తీసేసుకున్న మెత్తంగా పోకుండా ఏట్లకైనా బిస్కెట్లు కానివ్వండి, ఇంకేదైనా మనం గాలి తగలకుండా ఉండే ప్లేస్ గాలిపోకుండా ఉండేట్లు అన్నిటికీ రబ్బర్ వేసుకోవడం కానీ ఇలా క్లిప్ వేసి పెట్టేసుకున్నా కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది కదండి. ఫ్రెష్గా కూడా ఉంటుంది, గాలి తగలకుండా నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసండి మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, మిక్సీలు ఇలా మరుగు పట్టేసినట్టు ఉంటాయి కదా, మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చో కొంచెం బేకింగ్ సోడా నిమ్మకాయ రసం పిండేస్తే జిడ్డు మరకలు అనేటివి ఇలా క్లాత్ తీసేసుకొని మిక్సీలు కానివ్వండి ఎట్లా అండి మరకలు ఇలాంటివి నీట్గా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండి ముందు ఇలా వీటిల్లో తడిపేసేసి ఇలా క్లీన్ చేసేసుకొని పొడుగుడ్డ తీసేసుకొని తుడిచేసినా కూడా నీట్గా ఇలాగా
ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే పని కూడా ఈజీ అయిపోతుంది. మనకి పని అయిపోయిన వెంటనే తుడిచిపెట్టేసేసుకున్నాం అనుకోండి, చూసేదానికి కూడా నీట్గా మచ్చలే ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. జిడ్డు ఆల్రెడీ వంటింట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, ఎప్పటికప్పుడు జిడ్డు అనేటివి కూడా పడుతూ ఉంటాయండి. ఈ చిన్నగా మనం ఇంట్లో ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటే పని ఈజీ అయిపోతుంది. ఇగండి ఇలా నీట్గా క్లీన్ అయిపోయింది కదా. నెక్స్ట్ వీడియో వచ్చేసేసి నెక్స్ట్ మీకు ఇలాంటి వీడియోస్ ఎవరికైనా కావాలన్నా కూడా మరిన్ని వీడియోస్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చిన్నగా తీసేయండి, పెద్ద లెంత్ ఏం లేదు. ఈజీగా ఎలా చేసుకోవచ్చు వంటింట్లో అనేది, మన వంటింట్లో రెగ్యులర్గా ఎప్పుడు ఎలా వాడతాం ఏంటనేది కూడా, ఎప్పుడు మనం ఇలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది చిన్నగా మనం వంటింట్లో ఎలా సర్దుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా వీడియోస్ ఆల్రెడీ ఫుల్ వీడియోస్ కూడా ఆల్రెడీ పెట్టున్నానండి. పాత వీడియోస్లో కూడా నేను రెగ్యులర్గా వంట కానివ్వండి, కిచెన్ గార్డెనింగ్ కానీ చిన్న టిప్స్ మనం వేస్ట్ చేసుకోకుండా ఎలా చేసుకోవచ్చు కూడా అని ఫుల్ పెట్టుంటాను. కావాలనే వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఫుల్ వీడియో వెళ్ళి చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.